హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటని మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది కదా. మా పాప బర్త్డే అన్నమాట, 8th బర్త్డే సెలబ్రేషన్స్. చాలా మంది నాకు పర్సనల్ గా మెసేజెస్ కూడా చేస్తున్నారు అనమాట, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో. లైక్ ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ముఖ్యంగా మా అమ్మ అండ్ మా అత్త వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కోసమే నేను వీడియోలు తీస్తుంటా మాక్సిమమ్. లైక్ మేము ఇండియాలో ఉండం కదా, సో వాళ్ళు ఇలా అయినా చూసుకుంటారు పిల్లల్ని అని చాలా మట్టికి దానికోసమే తీస్తుంటా వీడియోస్. సో వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటి ఈ మధ్యన వీడియోలు చేయట్లేదు ఇది అది అని. నాకైతే అస్సలు టైం కుదరట్లేదు పిల్లలతోని, ఇంకా అసలు ఆఫీస్ వర్క్ అండ్ ఇంట్లో పనులు, అసలు టైం కుదరట్లేదు అనమాట వీడియోస్ చేయడానికి. బట్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఈ బర్త్డే వీడియోస్ మాత్రం అస్సలు మిస్ చేయాలనుకోను. బట్ ఏమైనా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ వస్తే తప్ప, ఎందుకంటే ఇవి మెమరీస్ లాగా ఉండిపోతాయి కదా. సో అందుకే మా పాప 8th బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఒక వ్లాగ్ లాగా చేసి పెడితే గుర్తుగా ఉంటుంది కదా అని వీడియో చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మా పాప బర్త్డే ఏంటంటే డిసెంబర్ టైంలో వస్తుంది కదా, December 29th అనమాట మా పాప బర్త్డే. సో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైం ఉంటుంది కాబట్టి అసలు మొత్తము లండన్ మొత్తము సెలబ్రేషన్స్ మూడ్ లో ఉంటుంది. సో మాకు కూడా హాలిడేస్ ఉండటం వలన ప్రతిసారి చాలా బాగా జరుగుతుంది మా పాప బర్త్డే. ఈసారి కూడా బాగానే జరుగుతుంది అనుకుంటున్నా, ఫింగర్స్ క్రాస్డ్. సో ఫైనల్లీ ముందు రోజు ఏంటంటే కాస్కోకి వచ్చామన్నమాట, ఏమైనా షాపింగ్స్ చేద్దామని. ఎందుకంటే కొంతమందిని ఇన్వైట్ చేసామన్నమాట డిన్నర్ కి, వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ ఇంకా ఏమైనా అవసరమైనట్టు ఉంటాయి కదా అని కాస్కోకి వచ్చాము. ఇంకా మా వారు అక్కడ ఫ్రూట్స్ సెలెక్ట్ చేస్తున్నారు. ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి కాస్కోలో. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, కాస్కోలో కేక్స్ అన్ని అమ్ముతారు అనమాట, బర్త్డే కేక్స్. బట్ కస్టమైజ్డ్ నేమ్స్ రాయడము అలాంటివి అయితే ఉండవు, జస్ట్ జనరలైజ్డ్ మెసేజ్ ఉంటుంది హ్యాపీ బర్త్డే అని. బట్ మనం ఏంటంటే మన పేరు రాసుకోవాలంటే కింద దేంతో అయినా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాజిల్స్ దొరుకుతాయి డైరెక్ట్ గా, క్రీమ్స్. అవి నేను అప్కమింగ్ వీడియోలో కూడా చూపిస్తాను. వాటితో మనం ఏంటంటే మన పేర్లు రాసుకోవచ్చు. మేమేంటంటే ఈ చాక్లెట్ కేక్ తీసుకుందాం అనుకున్నాము. ఇదేంటంటే 18 pounds ఉంది కాస్ట్, అంటే ఇంచుమించు 2000 పడుతుంది అనమాట మన ఇండియన్ కరెన్సీలో. బట్ మా పాపకు పెద్దగా నచ్చలేదు. మా పాపకి ఏంటంటే ఈ చాక్లెట్ కేక్ నచ్చింది, చాలా బాగుంది చూడడానికి. అయితే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటా. ఇలాంటి చాక్లెట్ ఫజ్ కేక్స్ ఏంటంటే కట్ చేసుకుని మనము ఓవెన్ లో హీట్ చేసుకుని దాని మీద కొంచెం క్రీమ్, డబుల్ క్రీమ్ గానీ సింగిల్ క్రీమ్ గానీ దొరుకుతుంది అనమాట. అది గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఫైనలీ ఈ కేక్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. బట్ మా వారికి ఏంటంటే అస్సలు నచ్చలేదు అనమాట. బర్త్డే కదా, బర్త్డే కి ఈ డార్క్ కలర్, బ్లాక్ కలర్ కేక్స్ అంటే మా వారు అసలు ఎప్పుడు ఒప్పుకోరు. ఇంకా నేనైతే పెట్టుకున్నాను. ఇంకా చివరి దాకా వచ్చాం కానీ చివరి తీసేశారు మా వారు. సో కాస్కోలో షాపింగ్ అయిపోయిన తర్వాత టెస్కోకి వచ్చామన్నమాట. టెస్కోకి ఎందుకు వచ్చామంటే ఈ బర్త్డే ప్రాప్స్ కోసం వచ్చాము. పెద్దగా ఏం దొరకలేదు. మా పాప ఇంకా 8 నంబర్ తీసుకుంది. దానికి ఏంటంటే పింక్ కలర్ చాలా ఇష్టము, బట్ పింక్ కలర్ దొరకలేదు. ఇంకా గోల్డ్ కలర్ తీసుకుంది అనమాట. ఈ మధ్యన ఈ కేపాప్ డిమాన్ హంటర్ అని వచ్చింది కదా, గోల్డెన్ అని. సో అది ఇంకా గోల్డెన్ కలర్ కూడా ఇష్టమే అయిపోయింది అనమాట, ఆ పాప్ సాంగ్ పుణ్యమా అని. సో ఇంకా కొన్ని అయితే దొరికాయి అనమాట. ఇక్కడ చెప్తున్నాను కానీ నా వాయిస్ వినిపించట్లేదు, అందుకే చెప్తున్నాను. జస్ట్ ఒక రిబ్బన్ లాంటిది దొరికింది అండ్ ఒక బ్యానర్ అయితే తీసుకున్నాను అంతే. సో ఇక రేపే అనమాట మా పాప బర్త్డే. ఇంకా కొన్ని బర్త్డే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ ప్రిపరేషన్ ఏంటంటే, మా పాపకు చాలా ఇష్టము NTR గులాబ్ జామున్. సో గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను రేపటికి. రేపు మళ్ళీ టైం ఉండదు కదా, మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళాలి అండ్ ఈవినింగ్ పార్టీ ఉంటుంది. సో ఇంకా టైం కుదరదని ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తున్నాను గులాబ్ జామున్స్. పార్టీ ప్రాప్స్ కూడా పెద్దగా ఏం దొరకలేదు. లైక్ కొన్ని బలూన్స్, ఒక బ్యానర్ అయితే తెచ్చాను. దాంతో సింపుల్ గా డెకరేషన్ అయితే చేస్తాను. సో మామూలుగా అయితే నేను అమెజాన్ లో ఆర్డర్ చేస్తాను అనమాట, కంప్లీట్ కిట్ ఉంటుంది, బర్త్డే పార్టీ కిట్. సో అలాగే చేసేదాన్ని, కానీ ఈసారి మాత్రం నేను అసలు కుదరలేదు, నాకు అమెజాన్ లో ఆర్డర్ అయితే పెట్టలేదు. టెస్కోలో ఏం దొరికితే అవి తెచ్చాము. సో సింపుల్ గా పార్టీ అయితే ఉంటుంది. ఇక్కడ మేము కొత్తగా కమ్యూనిటీలోకి వచ్చాం కదా, ఈ కమ్యూనిటీలో కొంతమంది ఇండియన్స్ ఉన్నారు. సో వాళ్ళలో 2-3 ఫ్యామిలీస్ డిన్నర్ కి ఇన్వైట్ చేశాను అనమాట. ఇంకా అంతే, అదే సింపుల్ గా ఉంటుంది పార్టీ. ఈసారి పెద్దగా గ్రాండ్ గా ఏమి ఉండదు. సో ఇప్పుడైతే ఇంకా గులాబ్ జామున్ ప్రిపేర్ చేసేస్తున్నాను. లక్కీ కూడా వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. ఆమె బర్త్డే చేసే గులాబ్ జామున్స్ కి ఆమె కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఏమేమి హెల్ప్ చేస్తున్నావు నువ్వు? రోల్ బాల్స్ చేస్తావు. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ట్రెజర్ హంట్ చేస్తాం అనమాట, బట్ ఈసారి అసలు కుదరలేదు పాపం. Two surprises? Yeah. Wow. From whom? Nana. I choose one and I'm gonna choose one. How old are you going to be? 8. 8 years!
Yes. 8 years, బట్ నువ్వు తినే ఫుడ్ 2 years. 2 years. అసలు మా రిలేటివ్స్ లో చాలా మంది అడుగుతారు అనమాట, ఎందుకు మీ పాప అంత సన్నగా ఉంది అసలు ఫుడ్ బెటరా అని. మేము పెడతాం, తినదు అంతే. మా లక్కీ ఐలాండ్ ఎక్కేసి మరి నాకు హెల్ప్ చేస్తుంది. ఆమె బర్త్డే గులాబ్ జామున్స్ ఆమె చేసుకుంటుంది. ఎవరి కోసం చేస్తున్నావు గులాబ్ జామున్స్? ఎవ్రీవన్. ఎవరు ఆ ఎవ్రీవన్? Friends and family. సో బాగానే చేస్తుంది, మరి చూద్దాం ఎలా వస్తాయో. సో ఫాదర్ అండ్ కిడ్స్ ఆర్ మేకింగ్ గులాబ్ జామున్స్ అన్నమాట. సో ముగ్గురు కలిసి చేస్తున్నారు. మా వాడు కూడా ఎంత క్యూట్ గా చేస్తున్నాడు. నువ్వు చేసిన గులాబ్ జామున్ చూపి ఒకటి. ఇదా? అంత పెద్దదా? మేక్ ఇట్ స్మాల్, ఓకే. సో ఇలా జరుగుతుంది అనమాట మా లక్కీ బర్త్డే సెలబ్రేషన్స్. సో ఒక పక్క బలూన్స్ బ్లో చేస్తున్నారు, ఒకవైపు మా అమ్మ కాల్ లో ఉంది. మాట్లాడేవా అమ్మమ్మతో? Hi, Mama. 12 గంటలకు కాల్ చేసింది మా అమ్మ. ప్రతి బర్త్డేకి ఉండేది పాపము, ఈ బర్త్డేకి లేదు. లక్కీ పుట్టిన దగ్గర నుంచి ప్రతి బర్త్డేకి ఉన్నావు కదా నువ్వు. ఇట్స్ ఓకే. ఉన్నావు కదా ఫోన్ లో. సో ఇలాగా చిన్న కప్ కేక్ తీసుకొచ్చాను అనమాట 12 o'clock కి కట్ చేయడం కోసము. దాని మీద ఏంటంటే ఇలా విప్ క్రీమ్ అమ్ముతారు ఇక్కడ. ఇది జస్ట్ విప్ క్రీమ్ పెట్టేసి కట్ చేసేయచ్చు. రెడీగా ఉంది. సో ఇలాగా చిన్న కేక్ తీసుకొచ్చాను అనమాట, కప్ కేక్. పెద్ద కేక్ అయితే ఏం తీసుకురాలేదు ఈసారి. 12 o'clock కి వేస్ట్ అయిపోతున్నాయి అనమాట 2 కేకులు అంటే. సో అందుకే ఒక చిన్న కప్ కేక్. దాని మీదకి ఇక్కడ ఏంటంటే విప్ క్రీమ్ అని దొరుకుతుంది ఇలాగా, లైక్ యూనో ఈ నాజిల్ తో పాటు. మనకి నాకు మరి ఇండియాలో కూడా ఇలాంటివి దొరుకుతున్నాయో లేదో నాకు తెలియదు. ఇండియాలో ఉన్నప్పుడు నేను ఏంటంటే విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఇలాంటి నాజిల్స్ కొనుక్కునేదాన్ని కేక్ ప్రిపేర్ చేయడం కోసము. సో ఇదైతే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా ఫ్లవర్ లాగా వేసేయచ్చు అనమాట. సో ఇలా మంచిగా వచ్చేసింది చూసారా. Now I put the candle on. సో ఇప్పుడు ఏంటంటే 8 క్యాండిల్. It's a gold one because I'm turning gold. I'll be shining like a gold. So Lucky is going to be 8 అనమాట. So let's cut the cake. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Lucky. Happy birthday to you. Lucky. Happy birthday to you. Happy birthday. Happy birthday. సో ఇంకా ఆ రోజు నైట్ అలాగా కేక్ కట్ చేసి ఎర్లీగానే పడుకునేసాం అనమాట 12 o'clock కి అట్లా. ఎందుకంటే మరుసటి రోజు ఇంకా టెంపుల్కి వెళ్ళి అంత సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి. సో టెంపుల్ టైమ్ అండ్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.